ముఖ్యమంత్రి నుండి రాష్ట్రపతి వరకు ఎన్నో పదవులు చూసి నిరాడంబర జీవితం గడిపిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి అని ఏపీ ఐడీసీ మాజీ చైర్మన్ నల్లపరెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 112వ జయంతి వేడుకలు అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి నీలం అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, ఏఐసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా ఉన్నతమైన పదవులు అలంకరించిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అన్నారు. నీతి నిజాయితీకి నిలువుటద్దం నీలం సంజీవరెడ్డి అన్నారు. 1913 మే 19న అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నీలం సంజీవరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. వెనుకబడిన రాయలసీమ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి నీలం అని తెలిపారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆయన నైజమని తెలియజేశారు. ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించిన ఆయన చివరి క్షణాలు అనంతపురంలోనే గడిపారని, ఆయనకు అనంతపురం జిల్లా పట్ల మక్కువ అలాంటిదని చెప్పుకొచ్చారు. భారతదేశ స్వాతంత్రం రాకమునుపు వచ్చిన తర్వాత మన దేశం కోసం అహర్నిశలు ప్రాణాలుడ్డి పోరాడిన నాయకుల్ని మనము ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుల్లో అనంతపూర్ జిల్లా అంటేనే కరువు జిల్లా. భారతదేశంలోని రాజస్థాన్లోని జైసల్మార్ కంటే కూడా అతి తక్కువ వర్షపాతం గల జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో కూతవేటు గ్రామం అయినటువంటి ఇల్లూరు గ్రామంలో జన్మించి వివిధ పదవులను అలంకరించి మన అనంతపూర్ జిల్లా అభివృద్ధి కోసమే కాకుండా భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. అలాంటి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి 112వ జయంతి సందర్భంగా మనమందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మా మిత్రులు రామచంద్రారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మిగతా ఈ సంజీవరెడ్డి గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంజీవరెడ్డి గారి గురించి చెప్పాలంటే మన జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోనే కాకుండా, భారతదేశంలోనే అతి తక్కువ మంది చెప్పుకోదగిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఆయన. ఒక శక్తి. ఎన్నో పదవులు విద్యార్థి దశ నుండే ఇక్కడ అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నటువంటి సమయంలోనే క్విట్ ఇండియా మూమెంట్లో గాంధీ గారి పిలుపు మేరకు అన్ని ఉద్యమాల్లో పాల్గొని ఎన్నోసార్లు జైలుకు పోయినటువంటి స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, దేశానికి స్పీకర్గా, రాష్ట్రపతిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నో పదవులు చేసి అనంతపూర్ జిల్లానే కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకుపోయినటువంటి మన సంజీవరెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం కోసం యావత్ భారతదేశ యువత, ముఖ్యంగా అనంతపూర్ జిల్లా యువత అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా వెన్నగంటి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సమయాన్ని, ఈ జయంతినే కాకుండా సంజీవరెడ్డి గారి జయంతులకు, వర్ధంతులకు ప్రతి ఒక్క యువకులు, ప్రతి ఒక్క ప్రజలు దీంట్లో పాల్గొని ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.